మా అక్కగారైన సిస్టర్ మేరీ గోల్డ్ గారు దేవుని వాక్యం అందించబోతూ ఉన్నారు. వీరు 3 సంవత్సరాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం ద్వారా పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ సంబంధమైన వరములు కలిగి ప్రభువుతో మాట్లాడుతూ దర్శనాల ద్వారా కళల ద్వారా ప్రభు సన్నిధిలో గడుపుతూ అనేక మందిని ఆత్మీయంగా సిద్ధపరుస్తూ బలపరుస్తూ ఉన్నారు. వీరు ప్రార్థన చేసి దర్శనాలను కలభావాలను తెలుసుకొని అనేక మందికి తెలియచెప్పి అనేక మంది పట్ల దేవుని యొక్క చిత్తం ఏ విధంగా ఉందో ప్రార్థన ద్వారా వారు తెలుసుకొని అనేక మందితో పంచుకుంటూ అనేక మందిని బలపరుస్తూ దేవుని సన్నిధిలో బహుబలంగా వాడబడుతున్న దైవజనులు. వీరి వాక్యాన్ని ఇప్పుడు విందాం. ఈ యోబు గురించి ప్రభు అంటూ ఉన్నాడు. 1వ అధ్యాయం 1వ వచనం నుండి మనం చూస్తే, ఊజు దేశమందు యోబు అని ఒక మనుషుడుండెను. అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. అతనికి 7 కుమారులను 3 కుమార్తెలను కలిగిరి. అతనికి 7,000 గొర్రెలను 3,000 ఒంటెలను 500 జతల ఎడ్లను 500 ఆడగాడిదలను కలిగి బహుమంది పనివారును అతనికి ఆస్తిగా ఉండెను గనక తూర్పు దిక్కు జనులందరిలో అతనే గొప్పవాడుగా ఉండెను. అతడే గొప్పవాడుగా ఉండెను. యోబు ఎలాంటి వాడు? యోబు ఎలాంటి ప్రవర్తన కలిగిన వాడు? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వాలి అంటే ఇలాంటి ఒక గుణలక్షణం నువ్వు కలిగి ఉండాలి. ఈ గుణలక్షణాల్లో ఏది లేకపోతే ఆయన ఏం చెప్తాడు? ఏం చెప్పగలడు ఆయన? ఆయనకై ఆయనే మాట్లాడి చెప్తూ ఉన్న యోబు సాక్ష్యంలాగా మన గురించి చెప్పాలి. ఆయన మన గురించి ఆయన మాట్లాడగలగాలి. యోబు గురించి అంటూ ఉన్నాడు, యోబు సంగతి ఆలోచించితివా? సైతానుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. 6వ వచనం మొదటి నుంచి మనం చూస్తే, దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. ఆ దినమున అపవాది యెహోవాడు వారితో కలిసి వచ్చును. యెహోవా నీవు ఎక్కడి నుండి వచ్చితివని వానిని అడగగా, అపవాది భూమి మీద ఇటు అటు తిరుగులాడుచు అందులో సంచరించుచు వచ్చితునని యెహోవాకు ప్రత్యుత్తరం ఇచ్చెను. అందుకు యెహోవా, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? చూడండి, దేవుడు మన విషయంలో మురిసిపోతే మాట్లాడకుండా ఉండలేడు, ఆపుకోలేడు, ఆనందాన్ని ఆపుకోలేడు, ఆ యొక్క ఉత్సాహాన్ని ఆపుకోలేడు. సైతాన్తో అంటున్నాడు, నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? ఏందంట అనే మాట సైతాన్ అనకముందే అతడు యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. 4 లక్షణాలు కావాలి మనకిప్పుడు, తెలుసా? దేవునితో ఉండాలి అంటే, దేవుని చేత కాపాడబడాలి అంటే, దేవుని చేత తప్పించబడాలి అంటే, దేవుడే మనలను జ్ఞాపకంలో ఉంచుకోవాలంటే ఈ 4 లక్షణాలు కావాలి మనకు. అసలు దేవునితో నివాసం చేయాలి అంటే తెలుసా, పరలోకం కావాలి పరలోకం కావాలని ప్రార్థన చేస్తారు, కానీ ఈ లక్షణాల్లో ఏది మనకి ఉండాలి అని ఆలోచన చేయరు మనుషులు. వాళ్ళ ప్రవర్తన వాళ్ళదే, వాళ్ళ ఆలోచన వాళ్ళదే, వాళ్ళ అబద్ధాలు వాళ్ళయే, వాళ్ళ మోసపు మాటలు వాళ్ళయే, కానీ దేవుని సన్నిధిలో ఉండాలని మాత్రం ఆలోచన చేస్తారు. ప్రభు అంటున్నాడు, నా సన్నిధిలో ఉండాలి అంటే కొన్ని ప్రత్యేకమైన లక్షణాలు కావాలి మీకు. నీతి, పరిశుద్ధత, యథార్థత, ఇవన్నీ కావాల్సిందే. వాక్య భాగంలో మనం వింటూ ఉన్నాం, యోబు గురించి సైతానుతో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు, చెడుతనమును విసర్జించిన వాడు. భూమి మీద అతని వంటి వాడు ఎవడు కూడా లేడంట. భూమి మీద అతని వంటి వాడు ఎవడు లేడు. దావీదు గురించి దేవుడు సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు, అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశము నెరవేర్చు. నీ గురించి ఏం సాక్ష్యం ఉంది దేవుని కాడ? ఎప్పుడైనా ఈ వాక్యం చదివేటప్పుడు ఎప్పుడైనా నువ్వు ఆలోచన చేసావా? దేవుని దగ్గర నాకేం సాక్ష్యం ఉంది? మనుషుల్లో నీ గురించి చెప్పవచ్చు. నువ్వు నిలబడే విధానాన్ని బట్టి, నువ్వు మాట్లాడే విధానాన్ని బట్టి, నువ్వు నడిచే విధానాన్ని బట్టి, నీ ఉండే ఆ యొక్క విధానాన్ని బట్టి ఆమె చాలా భయభక్తులు కలిగిన వ్యక్తి, అతడు చాలా మంచివాడు, చాలా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మనుషులు చెప్పొచ్చు, కానీ దేవుడు ఏం చెప్తున్నాడు? నీ గురించి దేవుని నోటి నుంచి ఏం మాట వస్తుంది? దేవుడు నీ గురించి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? యోబు గురించి అయితే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
ఇవన్నిటితో పాటు ఏం చేయాలంట? చెడుతనమును విసర్జించాలి. చెడుతనమే దేవుని యందు భయం, దేవుని యందే అంటే దేవుడేట ఒప్పుకుంటాడు? ఒప్పుకోడు. సాతానుతో చెప్పాడు. సాతానుతో చెప్పగానే సాతాను ఇంకా కొన్ని మాటలు మాట్లాడింది. ఆ మాటల ప్రకారంగా దేవుడు ఏ ఎగ్జామ్స్ పెట్టాలన్నీ పెట్టాడు. యోబు అన్నిట్లో పాస్ అయిపోయాడు. యోబుకు తర్వాత భూ సంబంధమైన పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు సమృద్ధిగా ఇచ్చేశాడు దేవుడు. పరీక్షల్లో పాస్ అయిన తర్వాత యోబుకు అన్నిటినీ అనుగ్రహించేశాడు. యోబు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడుగా, యథార్థవంతుడుగా ఉన్నందున దేవుని సన్నిధిలో అన్నిటినీ స్వతంత్రించుకోగలిగాడు. దేవుని సన్నిధిలో స్వతంత్రించుకున్నాడు. దేవుని చిత్త ప్రకారంగా నిలబడ్డాడు. యోబుని దేవుడు ఆశీర్వదించాడు. అబీమెలెకు రాజు యథార్థవంతుడే. ఆ రాజుకు తగ్గట్టుగా దేవుడు ఆయన్ని ఆశీర్వదించాడు. తర్వాత హిజ్కియా గురించి యథార్థవంతుడిగా ఉన్నందువలన హిజ్కియాకి ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. లాబాను గురించి, లాబానుకు కూడా ఆశీర్వాదం ఇచ్చాడు. యాకోబు ఉన్నంతకాలం లాబాను బహుగా ఆశీర్వదించబడ్డాడంట. యథార్థతను బట్టి దేవుడు వాళ్ళకి చేయాల్సినవన్నీ చేస్తూ ఉన్నాడు. అయితే యథార్థవంతులమైన మనకి దేవుడు ఇంకా ఇచ్చే ఒక ప్రత్యేకమైన ఆశీర్వాదం గురించి నేను చెప్పాలనుకుంటున్నాను. ఏంటో తెలుసా? ఆయన రాజ్యములో ఆయనతో నివసించగలం. ఆయన రాజ్యములో ఆయనతో మనం నివసించగలం. వాక్య భాగాన్ని మనం చూస్తూ ఉంటే కీర్తనలు 15వ కీర్తన మొదటి నుంచి చివరి వరకు మనం చదివితే దేవుని సన్నిధిలో ఎలాంటి వాళ్ళు నివసించగలరు అనేది ఆయన చెప్తూ ఉన్నాడు. యెహోవా, నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడెవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. అట్టివాడు నాలుకతో కొండెమలాడడు, తన చెలికానికి కీడు చేయడు, తన పొరుగువాని మీద నింద మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భయభక్తులు గల వారిని సన్మానించును. అతడు ప్రమాణము చేయగా నష్టము కలిగిన మాట తప్పడు. తన ద్రవ్యము వడ్డీకి ఇయ్యడు. నిరపరాధిని చెరుపుటకు లంచము పుచ్చుకొనడు. ఈ ప్రకారము చేయవాడు ఎన్నడను కదల్చబడడు. యథార్థవంతులు ఎప్పుడు కూడా కదల్చబడరు. ఏంటిది? భూ సంబంధమైన దీవెన? భూ సంబంధమైనది కాదు, పరలోక సంబంధమైన దీవెనది. యెహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడెవడు? దేవుని గుడారములో అతిథిగా ఉండదగిన వాళ్ళు ఎవరు? దేవుని గుడారములో అతిథిగా ఉండడం అంటే ఏంటి? దైవ నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురం ఉండను. ఆయన వారితో కాపురం ఉంటాం అంటే మన ఇంట్లో మెంబర్ అనమాట. ఆయన మన ఇంట్లో ఒక మనిషి. ఆయన మనలను ఆయన ఇంటిలో మనుషులుగా ఉంచుకున్నాడు. ఆయన పిల్లలుగా ఉంచుకున్నాడు. తెలుసా? నేను నా పిల్లలు అనే మాట, నేను నా బిడ్డలు అని చెప్పే విధంగా దేవుడు ఆయన ఇంటిలోకి మనల్ని పిలుచుకోవాలి. ఆయన మనల్ని పిలుచుకోవాలి అంటే ఏం చేయాలి? ఆయన మనలను పిలుచుకొని ఆయన గుడారములో ఉంచుకోవాలి అంటే యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించటం, హృదయపూర్వకముగా నిజము పలుకువాడే. నిజంగా నేనేమి అడగను కానీ దేవుడు వచ్చి అడుగుతాడు, ఎవరెవరు నిజం పలికారు? హృదయపూర్వకంగా నిజం పలికిన వాళ్ళు ఎవరో బయటికి రండి అంటే ఏమొస్తారు నాకు తెలియదు. మరి ఎందుకంటే మీ హృదయాలు దేవునికి తెలుసు, నాకేం తెలుసు? నాకు తెలియదు కదా. హృదయపూర్వకంగా నిజం పలికే వాళ్ళు ఎవరో, లోపల కపటం ఉంచుకునేది ఎవరో దేవునికి తెలుసు. దేవుడు ఒకవేళ నాకు ఎవరిదైనా చెప్పాలి అంటే చెబితే తెలుస్తుంది, నాకు లేకపోతే ఎట్లా తెలుస్తుంది? అట్లా కూడా నాకు తెలియదు. ఆయన గుడారములో అతిథిగా ఉండాలి అంటే ఏం చేయాలి? ఆయన గుడారములో ఉండేది ఏంటి? ఆయన గుడారములో ఉండేది ఏంటి? అక్కడ ఉండే శక్తి ఏంటి? అక్కడ ఉండే ప్రభావం ఏంటి? ఎప్పుడైనా మనం ఆలోచన చేశామా? ఎప్పుడైనా ఇలాంటి ఆలోచన మనకు వచ్చిందా? వాక్య భాగంలో మనం చూస్తే యెషయా గ్రంథం 33వ అధ్యాయంలో 14వ వచనం నుండి చదువుదాం. సియోనులోనున్న పాపులు దిగులు పడుచున్నారు, వణకు భక్తిహీనులను పట్టెను,
మనలో ఎవడు నిత్యము దహించు అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాలుచున్న వాటితో నివసించగలడు? నీతిని అనుసరించి నడుచుచు, యథార్థముగా మాటలాడుచు, నిర్బంధము వలన వచ్చు లాభమును ఉపేక్షించుచు, లంచము పుచ్చుకొనకుండా తన చేతులను మలుపుకొని, హత్యయను మాట వినకుండా చెవులు మూసుకొని, చెడుతనము చూడకుండా కన్నులు మూసుకొని వాడు ఉన్నత స్థలమున నివసించును. ఈరోజు ఆలోచన చేయండి. దేవుని రాజ్యం పోవాలా, దేవుని రాజ్యం పోవాలా, దేవుని రాజ్యానికి వెళ్ళాలని ఆశ ఉంది, మంచిది. ఎట్టుంటే పోతాం? ఎలా ఉంటే పోయేది? అక్కడ నిత్యము కాలుచున్నాయంట, కాలుచున్న రాళ్లతో. దేవుడు సైతానికి అవకాశం ఇచ్చాడు. నిత్యము కాలుచున్న రాళ్ల మధ్య సంచారం చేసే ఆ గొప్ప భాగ్యాన్ని దానికి అనుగ్రహించితే అది గర్వించింది, సాతాను గర్వించింది. వాక్య భాగంలో యెహెజ్కేలు గ్రంథంలో వ్రాయబడుతుంది. యెహెజ్కేలు గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనం నుంచి, దేవుని తోటయగు ఏదెనులో నీ ఉంటివి, మాణిక్యము, గోమేధికము, సూర్యకాంతమణి, రత్నవర్ణపు రాయి, సులిమాను రాయి, మరకతము, నీలము, పద్మరాగము, మాణిక్యము అను అమూల్య రత్నములతోనూ బంగారముతోనూ నీవు అలంకరింపబడి ఉన్నావు. నీవు నియమింపబడిన దినమున పిల్లన గ్రోవులు వాయించువారును నీకు సిద్ధమైరి. ప్రధాన దూతగా నిర్మించినప్పుడంట దాన్ని అందమైన దానిగా దేవుడు చేశాడంట. దేవుని సముఖంలో ఆ కాలుచున్న రాళ్ల మధ్యలో గొడవై తిరగలిగిన శక్తి ఉందంట దానికి, తెలుసా? ఆ రాళ్ల మధ్యలోకి పోయి కూడా తిరగలదు. అందుకే యోబు విషయంలో యోబు సాతానుతో మాట్లాడడానికి ఆయన మీటింగ్ ఏర్పాటు చేసినప్పుడు ఆ మీటింగ్లో కూడా వచ్చేసింది. నీవు ఎక్కడి నుంచి వచ్చావంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ సంచరించుచు, అందులో సంచరించుచు వచ్చానంటుంది. భూమి మీద అటు ఇటు తిరుగులాడుచు, అందులో సంచరించుచు వచ్చాను అంటే, అప్పుడు అంటున్నాడు, నువ్వు పోగొట్టుకున్నావు కానీ సైతానా నువ్వు పోగొట్టుకున్నావు. నీకు ఇచ్చిన భాగ్యం ఎలాంటిది తెలుసా? నీకు ఇచ్చిన భాగ్యం ఎలాంటిది? కాలుచున్న రాళ్ల మధ్యలో కూడా నువ్వు సంచారం చేయగలిగిన వాడువు, పోగొట్టుకున్నావు. అలాంటి వాడు ఇప్పుడు యోబు, తెలుసా? యోబు అలాంటి వాడు, అందుకే దాంతో మాట్లాడాల్సి వచ్చింది. నువ్వు పోగొట్టుకున్నావు కానీ యోబు ఆ మంచి లక్షణాలన్నీ కలిగి ఉన్నాడు. చెడుతనం కూడా లేదు. చెడుతనం అంటే ఏంటి? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. నీ హృదయముల నుండి చెడుతనము తీసేసుకో. చెడుతనం అంటే ఏదో కాదు. దాని మీనింగ్ ఇంకొక విధంగా అర్థం చేసుకొని అది నాలో లేదు కదా అని భ్రమలో బతకొద్దు మనం. నేను జ్ఞానిని, నాకు అంతా తెలుసు అని ఒకవేళ ఎవరిలోనైనా ఆలోచన ఉంటే అది చెడుతనమే, తెలుసా? ఈరోజు ఆలోచన చేద్దాం. అలాంటి ఆలోచన ఎవరిలోనైనా ఉంటే అది చెడుతనమే. వాక్య భాగంలో 14వ వచనంలో మనం చూస్తే, అభిషేకమునందిన కెరూబువై ఒక ఆశ్రయముగా నీ ఉంటివి, అందుకే నేను నిన్ను నియమించి తిని, దేవునికి ప్రతిష్ఠించబడిన పర్వతము మీద నీ ఉంటివి, కాలుచున్న రాళ్ల మధ్యను నీవు సంచరించుచుంటివి. నీవు నియమింపబడిన దినము మొదలుకొని పాపము నీ యందు కనబడి వరకు ప్రవర్తన విషయంలో నీవు యథార్థవంతుడవుగా ఉంటివి, తెలుసా? పాపముని యందు కనబడి వరకు నీవు యథార్థవంతుడవుగానే ఉన్నావు. ఆ తర్వాత ఏమైంది? చూడ ఆలోచన చేసింది. అది ఏమని ఆలోచన చేసింది? యెషయా గ్రంథం 14వ అధ్యాయంలో 12వ వచనం, తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కున సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసి కొందునని నీవు మనసులో అనుకుంటివి. చూడండి, దేవుడు మీటింగ్స్ ఏర్పాటు చేస్తాడు సభా పర్వతం మీద. ఉత్తర దిక్కునున్న సభా పర్వతము, ఉత్తర దిక్కున ఆ సభా పర్వతం మీద దేవుని మీటింగ్స్ జరుగుతాయి. అప్పుడప్పుడు మీటింగ్స్ జరిగినప్పుడు అదేమనుకుంది, ఆ మీటింగ్ నేను కండక్ట్ చేయాలా? ఆయన కాదు, నేను చెయ్యాలా? ఉత్తర దిక్కునున్న సభా పర్వతం మీదకి ఎక్కుదును,
ఆడ కూర్చుందును, సభా పర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును. ఏం ఆలోచన ఇది? చెడు ఆలోచన కాదా? చెడుతనం కాదా ఇది? పాపము నీ ఎందుకు కనబడు వరకు నీవు యథార్థవంతుడవుగా ఉంటివి, యథార్థవంతుడవుగా ఉంటివి. ఇప్పుడు 16వ వచనం. అయితే నీకు కలిగిన విస్తారమైన వర్తకము చేత లోపల నీవు అన్యాయము పెంచుకొని పాపము చేయించు వచ్చితివి గనక దేవుని పర్వతం మీద నీవు ఉండకుండా నేను నిన్ను అపవిత్ర పరిస్థితిని ఆశ్రయముగా ఉన్న కెరూబు కాలుచున్న రాళ్ల మధ్యను నీవికను సంచరింపవు, నిన్ను నాశనం చేసేతని. కాలుచున్న రాళ్ల మధ్యలో దేవుని సముఖములో నుండి దాన్ని నెట్టేసిన తర్వాత ఆ ప్లేస్ భర్తీ చేయాలి. అది ఆయన ఉద్దేశం. ఆ ప్లేస్లోకి ఇప్పుడు మనందరినీ పిలుచుకోవాలని ఆయన ఉద్దేశం. ఆ రాళ్ల మధ్యలో సంచరించేటట్లుగా, ఆయన వెలుగులో నివసించేటట్లుగా, ఆయన ఆత్మను కలిగిన వారమై ఆయన గుడారములో అతిథిగా ఉండగలిగేటట్లుగా మనల్ని పిలవాలని ఆయన ఉద్దేశం కలిగి ఉంటే మనం ఎలా ఉండాలి? ఎలా ఉంటే ఆయన గుడారంలో ఉంటాం? ఎలా ఉంటే ఆ కాలుచున్న రాళ్ల మధ్య సంచరించగలుగుతాం? ఆలోచన చేయాలి. యథార్థత కలిగి జీవిస్తేనే ఆ కాలుచున్న రాళ్ల మధ్యలో ఉండకుండా దేవుడు నెట్టేస్తే ఇప్పుడు ఏడ తిరుగుతుంది? భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరిస్తూ, రాళ్ల మధ్యలో కాదు, ఇప్పుడు అందమైనదిగా కాదు, ఐశ్వర్యం కలిగిందిగా కాదు, గొప్ప పేరు కలిగిందిగా కాదు. ఇప్పుడు ఏడ తిరుగుతుందంటే భూమి మీద అటు ఇటు తిరుగుతూ అందులో సంచరించుతూ వచ్చాను. ఎందుకంటే నువ్వు నెట్టేసావు కాబట్టి. నువ్వు నెట్టేసావు కదా, అందువల్ల నేను ఇప్పుడు ఎక్కడ తిరుగుతున్నాను? భూమి మీద అటు ఇటు తిరుగుచు అందులో సంచరించుచూ వచ్చాను. దేవుని సన్నిధిలో యథార్థత అనేది మనకు చాలా అవసరం. యథార్థత లేకుండా దేవుని కొరకు మనము జీవించలేం. యథార్థత లేకుండా దేవుని చేత సాక్ష్యము పొందలేం. యథార్థత లేకుండా దేవుని రాజ్యములో నివసించడానికి మనకి ఏమాత్రం అవకాశం లేదు. యథార్థత కావాలి. దేవుడు మనలను పరిశీలనగా చూస్తూ ఉన్నాడు. యోబు గురించి ఆయన చెబుతూ ఉన్నాడు, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజము పలుకువాడే ఆయన గుడారములో ఉండేది. యోబు గురించి ఆయన అంటున్నాడు, యథార్థవర్తనుడు, న్యాయవంతుడు, చెడుతనమును విసర్జించిన వాడు, దేవుని యందు భయభక్తులు గలవాడు. అసలు ఒక్కొక్క క్వాలిఫికేషన్, ఒక్కొక్క గుణలక్షణం ఎంత బాగుందో తెలుసా? యథార్థత ఉంది, న్యాయం ఉంది, దేవుని యందు భయభక్తులు గలవాడు, చెడుతనమును విసర్జించినవాడు. అలాంటి వానికి దేవుని రాజ్యములో ఉన్నతమైన ప్లేస్ దేవుడు ఇచ్చాడు. సైతాన్ రాగానే సైతాన్ అందుకే ఆయన మాట్లాడుతుంది, చూసావా నువ్వు పోగొట్టుకున్నావు కానీ ఆ ప్లేస్కి వచ్చేసాడు, ఆ ప్లేస్లో ఉండాల్సిన వాడు వచ్చేసాడు. యథార్థత కలిగిన వాడు, న్యాయం కలిగిన వాడు వచ్చేసాడు, నువ్వు చూడు అంటే అప్పుడు అంటుంది, నేనే నిలబడలేకపోయానంటే యోబు నిలబడతాడా? టెస్ట్ పెట్టి పరీక్ష పెట్టి చూద్దాం. దేవుడు ఒకవైపు ఉన్నట్టుగా ఎప్పుడు మాట్లాడడం. చూడు ఆయన టెస్ట్ చేయి అనగానే సరే చూద్దాం, యోబు విషయంలో పరీక్ష పెడదాం అని పెట్టాడు. పరీక్షలో ఒక దానిలో పాస్ అయ్యాడు. అతనికి కలిగిందని తీసేసావు కానీ అతనికి నొప్పి తెలియలేదుగా, అతని ఒంటికి నొప్పి తగలలేదుగా. అటు చేయి చూద్దాం. పక్కనున్న వాళ్ళకి, కుటుంబస్తులకి, మన ఇరుగు పొరుగు వారికి, మన చుట్టూ ఉన్న వాళ్ళకి ఏ బాధ కలిగినా మనకేమనిపించదు, మన మీదకి వస్తే తెలిసిద్ది. తెలుసా? అది నీకు తగలగా నీవు కృంగిపోవచ్చున్నావని సూటిపోటి మాటలతో స్నేహితులు కూడా యోబుని బాధించారు. అది నీకు తగిలినప్పుడు నువ్వు బాధపడుతున్నావు. వేరే వాళ్ళకి తగిలితే ఆలోచన నీకు లేదు, కానీ నీకు తగిలినప్పుడు బాధ వేస్తుంది. ఏం చేశాడు మళ్ళీ దేవుడు? అతనికి కలిగిన సమస్తాన్ని తీసేసావు. అతను బాగానే ఉన్నాడు కానీ అతనికి బాధ లేదంటే, ఇదిగో అతని చుట్టూ ఉన్న కంచి కూడా నేను తీసేస్తున్నాను, అతన్ని నువ్వేం చేయాలంటే అది చెయ్యి, ఏదైనా చేసేసాయి, కానీ ప్రాణాన్ని మాత్రం నువ్వు ముట్టొద్దు. అతని విషయంలో ఏం చేయాలో అది చెయ్యి. అప్పుడైనా ఒకవేళ నన్ను దూషించి వెళ్ళిపోతాడేమో చూడు,
అని దేవుడు చెప్పగానే ఎన్ని విధాలుగా శోధించాలన్ని విధాలుగా సైతాను శోధించింది. ఎన్ని విధాలుగా శోధించాలి అన్ని విధాలుగా శోధించిన తర్వాత, భయంకరమైన శోధన కలిగిన తర్వాత, భయంకరమైన వేదన కలిగిన తర్వాత కూడా యోబు మాటలో కూడా పాపం చేయలే, నోటి మాటతో కూడా పాపం చేయలేదంట. దేవుడు ఆ టెస్టులన్నీ పాస్ అయినాక యోబునకు ఇవ్వాల్సింది ఇచ్చేశాడు. దేవుని గుడారములో అతిథిగా ఉండే భాగ్యం, కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే భాగ్యం, ఆయన వెలుగులో ఆయన తేజస్సులో నివసించగలిగిన యథార్థమైన జీవితం. ఈ భూమి ఈ ఆకాశం అంతయు కల్మషం అయిపోయినాయి. అటు ఇటు కాని మనుషులతో, స్వార్థ ప్రియులతో, బింకములాడి వారితో, భయంకరమైన వ్యక్తులతో ఈ లోకమంతా కల్మషం అయిపోయినందున ప్రభు అంటున్నాడు, నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను, దానిలో నీతి మాత్రమే నివసిస్తే వేరే దానికి అవకాశం లేదు, ఇంకొక దానికి అవకాశం అక్కడ లేదు. నీతి నివసించే రాజ్యం అది. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నాం. పేతురు పత్రికలో పేతురు చెప్తున్నాడు, 2 పేతురు 3వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. అయినను మనం ఆయన వాగ్దానమును బట్టి క్రొత్త ఆకాశము కొరకును క్రొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము, వాటి యందు నీతి నివసించును, వాటి యందు నీతి నివసించును. క్రొత్త ఆకాశము కొరకు క్రొత్త భూమి కొరకు కనిపెడితే వాటిలో ఇంకా ఎలాంటి కుట్రాలు, ఎలాంటి స్వభావాలు, ఎలాంటి కక్షలు, ఎలాంటి చెడుతనము, ఎలాంటి ద్వేషమేమీ ఉండదు. ఈ క్రొత్త ఆకాశము క్రొత్త భూమిలో నీతి మాత్రమే నివసిస్తుంది, నీతి మాత్రమే నివసిస్తుంది. యెరూషలేములో ఉన్న వాళ్ళకై దేవుడు ఈ విషయాలన్నీ తెలియజేస్తూ ఉంటే, యెరూషలేములో దేవుని ఆరాధించే స్థలాలు ఉంటే, యెరూషలేము చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలకు దేవుడి భాగ్యాన్ని ఇస్తే దేవుని కృప అప్పుడప్పుడు దొరుకుతూనే ఉంది. అబీమెలెకు రాజుకు దొరికినట్టుగా ఆ భాగ్యం దొరుకుతూ ఉంది. జోర్డాన్లో పెనూయేలు అనే స్థలం ఉంది. ఆ పెనూయేలులో యాకోబు దేవునితో పెనుగులాడాడు. వాళ్ళకి ఆ కృప దొరికినట్టే, ఆ భాగ్యం వాళ్ళకు దొరికినట్టే. అలాంటి వాళ్ళందరూ దేవుణ్ణి ఆరాధించడానికి మార్పు చెందిన వాళ్ళందరూ యెరూషలేములోకి వచ్చేవాళ్ళు. వాళ్ళకి కాలినడకన కూడా వచ్చే అవకాశం ఉంది, అంత దగ్గరున్నాయి ఆ దేశాలు. వాళ్ళకందరికీ అలాంటి చాలా భాగ్యం దొరుకుతూ ఉంటే ఈ సమరయ ప్రాంతంలో వాళ్ళు రాలేకపోతున్నారంట. సమరయ ప్రాంతంలో ఉన్న వాళ్ళు యెరూషలేములోనికి వచ్చి యెరూషలేములో ఉన్న దేవుణ్ణి ఆరాధించలేక బాధపడుతూ, మాకు అట్టేట అవకాశం లేదే, మాకు అలాంటి భాగ్యం ఉంటే మేము కూడా దేవుణ్ణి అలా ఆరాధించే వాళ్ళమే, దేవుణ్ణి అలా గణపరిచే వాళ్ళమే అని చాలా బాధపడుతుంటే యేసయ్య భూమి మీదకి వచ్చినాక ఆయన సమరయ ప్రాంతానికి వెళ్ళి సమరయ స్త్రీతో మాట్లాడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 21వ వచనం నుండి చూద్దాం. అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతం మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము, మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే అది అక్కడ మనం ఆగాలి. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుచున్నాడంట. యేసయ్య చెబుతున్నాడు, యథార్థంగా ఆరాధించేవాళ్ళు ఏ దేశంలో ఉన్నా నా తండ్రి వాళ్ళని కోరుకుంటున్నాడు, నా తండ్రి వాళ్ళని కోరుకుంటున్నాడు. యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడు వచ్చింది. యేసయ్య వచ్చినప్పుడు తీసుకొని వచ్చాడు అనమాట, దాన్ని పైనుంచి తీసుకొని వచ్చేసాడు. ఇప్పుడు వచ్చేయన్నది యథార్థముగా తండ్రిని ఆరాధించువారు అట్టివారే కావాలని తండ్రి కోరుకుంటున్నాడు. మీరు ఎక్కడున్నా మీ హృదయాలలో యథార్థత కలిగి ఉంటే మిమ్మల్ని నేను యెరూషలేముకి తీసుకుని వెళ్తా, బాధపడాల్సిన అవసరం లేదు. దేవుని సన్నిధిలో యథార్థత కలిగి ఉంటే ఆయన రాజ్యంలో ఉంటాం, ఆయన ద్వారా కృప చూపబడతాం,
ఆయన ద్వారా సహాయాన్ని పొందుతాం, ఆయన ద్వారా భూ సంబంధమైన ఆశీర్వాదాన్ని పొందుతాం, ఆయన ద్వారా పరలోక రాజ్య సంబంధమైన ఉన్నతమైన ఆశీర్వాదాన్ని పొందుతాం. యథార్థవంతుల గురించి 112వ కీర్తనలో కీర్తనాకారుడైన దావీదు చెప్తూ ఉన్నాడు. 1వ వచనం నుండి, యెహోవాను స్తుతించుడి, యెహోవా యందు భయభక్తులు గలవాడు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు, యథార్థవంతుల వంశపు వారు దీవించబడుదురు, కలిమియు సంపదయు వాని ఎంట నుండును, వాని నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును, వారు కటాక్షమును వాత్సల్యతయు నీతియు గలవారు, దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు వాళ్ళే, న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును. చూడండి, యథార్థముగా తండ్రిని ఆరాధించువారు అట్టివారే కావాలా? వాళ్ళది ఎలా ఉంటుంది? కలిమియు సంపదయు వారి ఇంటనుంటుంది, యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారంట. దేవుడి మాటలు దీవించినగాక. ప్రార్థన చేసుకుందాం. చేయండి, అందరూ ప్రార్థన చేయండి. అవును ప్రభువా, నా మాట తీరు బాగుందని నేను అనుకుంటున్నాను, అది ఎలా ఉందో నాకు తెలియదు ప్రభువా. ఎలాంటి కపటమైన మాటలున్నాయో, ఎలాంటి దుర్మార్గపు ఆలోచనలున్నాయో, ఎలాంటి భయంకర స్థితి నాలో ఉందో ఈ రోజు నుంచి నేను పరిశోధన చేసి తెలుసుకోవడానికి అట్టి గ్రహింపు నాకు దయచేయమని ప్రార్థన చేద్దాం. మహాగణుడా, పరిశుద్ధుడా, సర్వాధికారి, జీవాధిపతి, మీకే వందనాలు, స్తోత్రాలైనా. మహోన్నతుడా, మీకే కోట్ల కొలది స్తోత్రాలు. ఇదిగోనైనా వాక్యం ద్వారా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి స్తోత్రాలు. బిడ్డలందరినీ బహుగా దీవించండి. వాక్యం వింటూ ఉన్న బిడ్డలను దీవించండి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారికి ఇట్టి కృప దయచేయండి ప్రభా. యథార్థత దయచేయండి, పరిశుద్ధత దయచేయండి, నీతి దయచేయండి ప్రభా. యథార్థమైన మనసు కలిగిన వారిని నాయన మీరు ఎలా ఆశీర్వదించారో వాక్యంలో నుండి మేము విన్నాం. అందరికీ అట్టి కృప దయచేయండి ప్రభా. జయ జీవితాన్ని దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. అనారోగ్యంతో ఉన్న బిడ్డలను ముట్టండి, స్వస్థత నెమ్మది దయచేయండి ప్రభా. నాయన దురాత్మల చేత పీడించబడుతున్న వారికి విడుదల ఇవ్వండి. నెమ్మది లేని వారికి నెమ్మది దయచేయండి. నిద్ర పట్టడం లేదు రాత్రులని చాలామంది ఫోన్లు చేస్తున్నారు ప్రభా. వాళ్ళందరికీ మంచి నిద్ర దయచేయండి, మంచి కళలు దయచేయండి, ప్రార్థనాత్మ దయచేయండి తండ్రి. మీకే వందనాలు, స్తోత్రాలు. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు, వివాహాలు జరగని వారికి వివాహాలు జరిగించండి. ఆశీర్వాదము, దీవెన ప్రతి కుటుంబానికి మీరు ఇచ్చి మీ నామానికి అత్యధికమైన మహిమ వచ్చే విధంగా దీవించి వర్ధిల్ల చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మరిన్ని వివరముల కొరకు మమ్మలను సంప్రదించవలసిన చిరునామా మేరీగోల్డ్ ఫౌండేషన్, హోలీ స్పిరిట్ చర్చ్, విశ్వనాథపురం, పొదిలి, ప్రకాశం జిల్లా, పిన్ కోడ్ 523240. మా ఫోన్ నెంబర్స్ 8500084841, మరి ఒక ఫోన్ నెంబర్ 8500084841.